నమస్తే, నేను సిరి. బన్నీ పుష్ప 2 అయితే బాలీవుడ్లో ఏకంగా 2000 కోట్ల రూపాయలు వసూలు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పుష్ప 2 అంటే ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అంటే పుష్ప ఏదైతే తీసుకొచ్చిందో అది ఇంకా స్టిల్ పుష్ప 2కి ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయింది. మామూలుగా లేదు. ఇప్పుడు మనం చూసాము, నిన్న చూస్తే బీహార్లో ఎలాంటి ప్రభంజనం నెలకొందో, అండ్ ఇప్పుడు బాలీవుడ్ లో అయితే 2000 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేస్తుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఇండస్ట్రీ అంటే ఓన్లీ బాలీవుడ్ అనే చాలా వరకు మాట్లాడుకునే వాళ్ళు. ఎప్పుడైతే రాజమౌళి గారు వచ్చారు, సుకుమార్ గారు వచ్చారో అప్పటి నుంచి ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళు, వీళ్ళు డైరెక్టర్స్, వీళ్ళతో ఒకసారి ఒక సినిమా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. సో ఇప్పుడు మరి బన్నీ గారి ఈ సుకుమార్ గారి డైరెక్షన్ లో పుష్ప 2 నిజంగానే మరి అక్కడ ప్రభంజనం సృష్టిస్తుందా లేదా క్వశ్చనే రాంగ్. సృష్టించేసింది. ఎందుకంటే నిన్న పాట్నా, బీహార్ క్యాపిటల్ పాట్నాలో సభ చూస్తే నాకు తెలిసి ఇంతవరకు ఒక నరేంద్ర మోదీ గారు లేదంటే ఒక రాజకీయ నాయకుడికి వచ్చిన జనాలు, అది కూడా జన సమీకరిస్తే, ఇక్కడ జన సమీకరించాల్సిన అవసరం లేదు. సో ఏ స్థాయిలో వచ్చారో మనం చూడొచ్చు. ఈవినింగ్ సభ అయినా కూడా మార్నింగ్ మధ్యాహ్నం సరికి ఒక వార్త వచ్చింది, అక్కడ లోపలికి వెళ్ళడానికి జనాలు గ్రౌండ్లో కొట్టుకున్నారని కూడా ఇష్యూ అయ్యింది. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారంట. ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టు బాలీవుడ్లో జెండా పాతాడా లేదా అంటే, బాలీవుడ్లో జెండా పాత్రం కాదు, పాన్ ఇండియాలో జెండా పాతాడు. ఈయన ఒక సెపరేట్ రూట్ వేసుకున్నాడు. నాకు అలాగ అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఏ బాలీవుడ్ హీరో కూడా ఇట్లాంటి సభ పెట్టినట్టు నేను చూడలేదు. పెడితే ఈ స్థాయిలో వస్తారా అంటే డౌటే. రెండోది, మన హీరోలు మీరు అన్నట్టు సుకుమార్ గారు, రాజమౌళి గారు పాన్ ఇండియా పక్కన పెడితే ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అదొకటి నెంబర్ 1. అంటే కంటెంట్ ఊరికే ఆదరించరుగా సినిమాలు. ఒక RRR, ఒక బాహుబలి, ఇప్పుడు ఒక పుష్ప, మొన్న రీసెంట్గా దేవర, కార్తికేయ 2 ఎట్లాంటి ప్రపంచం సృష్టించాయమ్మా? ఎవడైనా బీట్అవుట్ చేయగలడు ఆ ప్రపంచనాన్ని? అరే మాకెందుకు ఈ థాట్స్ రావు, మాకెందుకు ఈ సినిమాలు ఇలాగా పిక్చరైజ్ చేయలేకపోతే? హాలీవుడ్ స్థాయి పిక్చరైజేషన్ చేస్తున్నారు మన వాళ్ళు. హాలీవుడ్ స్థాయి, బియాండ్ ది హాలీవుడ్ స్థాయి అనొచ్చేమో. సో అటువంటి సినిమాకి, పుష్పకి అవన్నీ ఒక ఎత్తు అయితే, మన హీరోలు ఎలాగుంటున్నారు? చేతులు కట్టుకుని మీడియాతో కూడా చాలా ఒబీడియంట్గా, పద్ధతిగా, రెస్పెక్ట్ఫుల్గా, ఒక ప్రభాస్, ఒక రామ్ చరణ్, ఒక NTR, తర్వాత ఇప్పుడు ఒక బన్నీ. అరే మీకోసం వచ్చాం, మీ ఆదరాభిమానాలకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానంటే అది ఎంతటి మాట. వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారు, ఎలా హక్కును చేర్చుకున్నారు, దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం. బాలీవుడ్లో జెండా పాత్రం కాదు, ఈయన సెపరేట్గా జెండా పాతాడు. మొన్న అన్స్టాపుల్ సీజన్ 4లో బాలయ్య బాబు గారికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన అదే చెప్పాడు. చాలా వచ్చాయి, నాగార్జున గారికి ఏదో స్పెషల్ అవార్డు ఏదో వచ్చినట్టుంది, మేబీ అన్నమయ్యకో దేనికో. తర్వాత బెస్ట్ యాక్టర్గా ఏది లేదు, అది రౌండప్ చేసి దీన్ని కొట్టాలనుకున్నాను, ఇదే బాడీ లాంగ్వేజ్, ఇలా కొట్టాలనుకున్నాను అన్నాడు. ఈరోజు పట్నాలో రౌండప్ చేసి కొట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చూసినంతసేపు ఓకే బాగానే మాట్లాడుతున్నాడు, కానీ సినిమా దిగింది, బుల్లెట్ దిగింది, హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎన్ని మాట్లాడినా బాగుంటుంది, నడుస్తుంది, చెల్లుతుంది, సక్సీడ్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు అవ్వకుండా ఎలా అంటే, ఎగ్జాంపుల్ పాట్నా సభేగా, పట్నా అంటారు వాళ్ళు, పాట్నా అంటారు, పట్నాలో సభ చూస్తే ఈయన కూడా నాకు హిందీ కొంచెమే వచ్చు, మీ ఫస్ట్ ఇది రావడం ఇదే మొదటిసారి, మీ ఆదరాభిమానాలకి ఏం మాట్లాడాలో తోచట్లేదు, అదీ కాకుండా ఎంత బాగా ఆదరిస్తారని ఊహించలేదు, ఈ ఆదరణకి ఎవరి దగ్గర తల వంచిన ఈ పుష్పరాజ్ మీ తల వంచుతున్నాడు అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. మాటే కదా ఎప్పుడైనా తీయదను, మాటలు బాగా రిసీవ్ చేసుకొని వాడికి గెంజనం పెట్టిన, మజ్జిగన్నం పెట్ట హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు అన్ని తిట్టి, అన్ని దెప్పి పొడిచి, అన్ని మాటలని వాడికి చికెన్ మటన్తో పెట్టినా వాడు సాటిస్ఫై అవ్వడు. కాబట్టి మాట అనేది చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే అంత ఒబీడియంట్గా, అంత పద్ధతిగా, అలాగని యారగెంట్గా యాటిట్యూడ్ నవ్వులుకుంటూ, మనం కొంత బాలీవుడ్ హీరోలు మనకి చూస్తే, ఇంతకుముందు ఆడియో ఫంక్షన్స్ అవి చూస్తే వీళ్ళ గురించి కనీసం
ఇలా ఇలా ఉంటారు తప్ప ఎవడు గ్లాసెస్ కూడా తీయడు. ఈవెన్ నైట్ టైం కూడా షేడ్స్ తీయడు అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది తీసేసరికి, అరే ఎంత బాగా మాట్లాడుతున్నాడే, మనం ఎవరో తెలియకపోయినా మన కోసం ఎంత దూరం వచ్చింది బాగా మాట్లాడుతున్నాడే అనేసరికి ఆ కనెక్షన్ ఉంటుంది చూసారా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆ తగ్గేదే లేనిది. ఇప్పుడు ఓవరాల్గా పుష్ప 40 crores అంటే 40 మిలియన్లు వ్యూవర్స్ చూశారంట. 40 మిలియన్లు, 40 into 10 లక్షలు, 4 కోట్లు పైచీలకు ఒక్క 24 hours అవ్వలేదు ఇంకా. ఎట్లా అంటారు చెప్పండి. సో ఇవన్నీ చూస్తే ఏ బాలీవుడ్ హీరోకి కూడా సాధ్యం కాదేమనిపిస్తుంది. అంతెందుకమ్మా, ఒకసారి రాఘవేంద్రరావు గారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు. ఒకసారి చిరంజీవి గారి 100 days ఫంక్షన్, అప్పుడు 100 days ఫంక్షన్ చేసేవారు కదా, గ్యాంగ్ లీడర్కు ఘరానా మోడుకో సరిగ్గా గుర్తులేదు. ఆ 100 days ఫంక్షన్ చేసినప్పుడట ఆ ఫంక్షన్కి అనిల్ కపూర్ వచ్చారట. అనిల్ కపూర్ అప్పుడు బాలీవుడ్లో సూపర్ స్టార్, తోపు హీరో. ఎవరు మన ఆయన పేరేంటి, సోనా కపూర్ వాళ్ళ ఫాదర్, బోనీ కపూర్ తమ్ముడు. బోనీ కపూర్ తమ్ముడు, కరెక్ట్. ఇది సో అతను వచ్చి, ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఏమైనా పక్కన ఏదో జాతర అవుతుందా లేదా రాజకీయ సభ అవుతుందా అన్నారు. లేదు, వీళ్ళందరూ చిరంజీవి గారి కోసం వచ్చారా, షాక్ అయ్యాడంట ఆయన. ఇప్పుడు అమ్మ సౌత్లో ఇట్లా ఉంటుందా వీళ్ళ ఆదరణ, వీళ్ళ ప్రేమ అని. ఇప్పుడు అక్కడ చూశారుగా. ఇప్పుడు ఎక్కడికి వచ్చి చూస్తే ఏముందిలే, వాళ్ళు తెలుగు వాళ్ళకి వాడు హీరో, తమిళ వాళ్ళకి ఆ హీరో, మలయాళం హీరో అనుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడ వాడు అక్కడికి వెళ్తే అక్కడ ఆ స్థాయిలో జనం రావడం అనేది బాలీవుడ్ వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నట్టేనా. సౌత్ వాళ్ళంటేనే చిన్న చూపు, సౌత్ మొత్తం అంటే మద్రాసి అని అంటారు. మద్రాసి అని చూసుకునే వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాడమ్మా? చేతల్లో సమాధానం చెప్పాడు, ఆయన యాక్టింగ్తో సమాధానం చెప్పాడు, సినిమా యొక్క సత్తాతో సమాధానం చెప్పాడు. నిన్న మొన్న రానా గారిది ఒక ట్రైలర్ చూశాను, ట్రైలర్ ప్రోమోనో సంథింగ్. ఒక బస్ కండక్టర్ని సూపర్ స్టార్ చేయగలదు సినిమా, ఒక మిడిల్ క్లాస్ వాడిని సూపర్ స్టార్ చేయగలదు ఎన్టీఆర్ సినిమా, బస్ కండక్టర్ అంటే రజనీకాంత్. అలాగే ప్రతి ఒక్కరు ఒక పూటకి తిండి లేకుండా ఇబ్బంది పడి వాడిని సూపర్ స్టార్ చేసింది సినిమా, దట్ ఈజ్ ఎంజీఆర్. ఇలాగ రకరకాలుగా. మరి ఈరోజు బన్నీ ఒక గ్రేట్ యాక్టర్, గ్రేట్ కమెడియన్, పద్మశ్రీ ఎల్ రామలింగయ్య గారు మనవడే. వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు అబ్బాయిగానే ఇంట్రొడ్యూస్ అయ్యాడు, చిరంజీవి గారు మేనల్గా ఇంట్రొడ్యూస్ అయ్యాడు. కానీ ఈరోజు ఐకానిక్ స్టార్ అని ఒక మార్క్ పెట్టుకున్నాడుగా. డ్యాన్స్ అనగానే ఫస్ట్ బన్నీయా, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పేర్లే చెప్తారుగా. ఇంకా ఉన్నారు చాలామంది, బట్ ఫస్ట్ వరుసలో ఉన్నది అనేది ముఖ్యం కదమ్మా. చాలామంది మన తెలుగులో చాలామంది మంచి డాన్సులు ఉన్నారు. బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్తో పాటు నితిన్ బాగేస్తారు, తర్వాత హీరో రామ్ కూడా బాగేస్తారు. చాలామంది డాన్సర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ, ఈవెన్ ప్రభాస్ గారు కూడా కొన్ని స్టెప్స్ చాలా బాగా వేస్తాడు. ఆయన మంచి డాన్సర్ ప్రభాస్ గారు కూడా. మరి అందరికీ ఫస్ట్ వరుసలో ఉన్న పేర్లు ఎవరు? వినిపిస్తారు ఎక్కువగా. ఆ తర్వాత పాప ఆయన చనిపోయారు కానీ పునీత్ రాజ్ కుమార్, ఆయన సూపర్ డాన్సర్. విజయ్ తలపతి సూపర్ డాన్సర్. సూర్య సూపర్ డాన్సర్. చెప్తున్నాను, వాళ్ళ నడవడిక, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టే వాళ్ళు ఏ స్థాయి నటులు, ముందు వరుస స్థాయి నటులు కాదు చెప్తారు. సో ఇన్ని క్వాలిటీస్, డూప్ లేకుండా ఫీట్స్ చేస్తాడు, డ్యాన్సులు చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, డీగ్లామరైజ్ పాత్రకు కూడా చేస్తాడు. పుష్పతో ప్రూవ్ చేసుకున్నాడు. డిఫరెంట్ మ్యానరిజం. మరి వాళ్ళకి అక్కడ భాషలో హిందీలో డిఫరెంట్ హిందీ పెట్టారేమో నాకు తెలియదు, కానీ మన తెలుగులో ఇన్ని రకాల మాండలికాలు ఉన్నట్టు వాళ్ళకి కూడా ఉన్నాయి. బీహారీ హిందీ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, హిందీలాగా ఉండదు. మేబీ ఆ హిందీ వాడారేమో, అందుకే అంతగా జనాలు అట్రాక్ట్ అయిపోయారేమో. మన హిందీ పుష్ప చూస్తే అర్థమవుతుంది. ఆయన ఈవెన్ నేషనల్ అవార్డు అందుకొని వచ్చినప్పుడు రిటర్న్లో నోయిడాలో ఒక పెద్ద ఈవెంట్కి అయితే ఆయన ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా అందరూ తెలుగులో హిందీలో చెప్తూ తెలుగులో కూడా ఏమంటారని అడిగారు చెప్పమని. ఆయన తగ్గేదే లేని వాడిని. ఆ రోజు ఈ రోజు కూడా ఆయన గెడ్డం తీయకుండా అదే డెడికేషన్. 3 years నుంచి అలాగే ఉన్నాడు. ఎంత చిరాకు ఉంటుంది, దురదగా ఉండదా? ఎవరి కోసం? సినిమా డెడికేషన్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళు తక్కువ చేస్తున్నారు కదా నా ఉద్దేశం. వాళ్ళకి ఏమున్నాయమ్మా, లవ్ సాంగ్లు, డ్యూయెట్లు, ఫ్యామిలీ సాంగ్లు, అంతే. మేసాలు గడ్డాలు, క్లీన్ షేవ్, ట్రిమ్ ఉండాలి. అది ఒకప్పుడు ఒక క్రిటిక్ కూడా ఏమన్నారంటే, బాలీవుడ్ సినిమాలలో ఏముంటది ఉంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, లేకపోతే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ విడిపోతుంది, తర్వాత లాస్ట్ కలుస్తుంది. అన్ని సినిమాలు అంతే కదా. అన్ని సినిమాలు అంతే. ప్రతి ఉంది అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయండి, బాలీవుడ్ లో మాక్సిమం ప్రతి సినిమాలో ఒక పార్టీ సాంగ్ ఉంటుంది.
అందరూ బ్లేజర్లు వేసుకొని వస్తాడు, అక్కడ ఎవడో బాధతో పాటో లేదా సంతోషంతో పాట పాడినట్టు కంపల్సరీ ఒక సాంగ్ అని ఉంటుంది. దట్ ఈస్ బాలీవుడ్. ఆ సినిమాలో హిట్ అవి అంతే, స్టోరీ పెద్ద లైన్స్ ఉండేవి కాదు అని చెప్పేసి ఒక మనలాగా ఫీట్స్, ఫైట్స్, అడ్వెంచర్స్ అబ్బే. అది కూడా అన్నారు ఇంతవరకు ఒక బాలీవుడ్ లో ఒక ఫైట్ చూపెట్టండి అని చెప్పేసి కూడా ఈ అక్షయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వచ్చాక ఏమో కొంచెం సునీల్ శెట్టి గారు అలాంటి వాళ్ళు కొద్దిగా ఫైట్స్, కానీ లేకపోతే వాళ్ళకి అన్ని మీరు అన్నట్టు ఫ్యామిలీ, లవ్, ఇద్దరు హీరోయిన్లు ఇంతే. సో అటువంటి వాళ్ళకి అదే ఇదిరా హీరో అని చూపించాడు కదా. సో 2000 కనెక్షన్, 2000 కోట్లు పెద్ద ఫిగర్ ఏం కాదు నాకు తెలిసి పుష్ప 2కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.